డాక్టర్ నేను తీయించుకున్న ఒక్కొక్క స్కాన్‌లో నాకు ఒక్కొక్క డెలివరీ డేట్ ఇచ్చారు. నేను దేని ప్రకారం నేను డెలివరీ చేయించుకోవాలి? ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీ కన్‌ఫ్యూజన్ చాలా వరకు తగ్గిపోతుంది. మొదటిగా ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అనేది మీ లాస్ట్ పీరియడ్ డేట్‌కి 9 నెలల 7 రోజుల్ని కలిపితే వచ్చే డేట్. సో, ఇది ఓన్లీ ఒక కాలిక్యులేషన్. ప్రెగ్నెంట్ ఆడవాళ్ళలో ఓన్లీ 4% మంది మాత్రమే ఈ డెలివరీ డేట్‌లో డెలివరీ అవుతారు. సో, ఖచ్చితంగా మీరు అదే డేట్‌లో డెలివరీ అవ్వాలని టెన్షన్ పెట్టుకోవద్దు. ఒకవేళ మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా, మీకు లాస్ట్ పీరియడ్ డేట్ గుర్తు లేకపోయినా, మీరు చెప్తున్న డేట్‌కి మీ ఫస్ట్ స్కాన్ అంటే మూడో నెలలో చేసిన స్కాన్‌లో ఉన్న డేట్స్‌కి కరెక్ట్‌గా కొరిలేట్ అవ్వకపోయినా, మీ స్కాన్ డేట్‌ని మీ డెలివరీ డేట్ డిసైడ్ చేయడానికి డాక్టర్స్ యూజ్ చేస్తారు. మీ మూడో నెలలో చేసిన స్కాన్ ద్వారా మీ డెలివరీ డేట్‌ని డాక్టర్ నిర్ధారిస్తారు. కొన్నిసార్లు అమ్మకి సంబంధించిన మెడికల్ ఇష్యూస్ కానీ లేదా బేబీ ఎదుగుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మనం ముందుగానే డెలివరీ చేసుకోవాల్సి వస్తుంది. 37 వారాల దగ్గర ఒక 2.8 కేజీ బేబీని తీసుకున్నాం. అలానే 37 వారాల దగ్గర ఒక 2 కిలోలు మాత్రమే ఎదిగిన బేబీని తీసుకున్నాం. కానీ ఈ 2 కిలోలు మాత్రమే ఎదిగిన బేబీ అమ్మ గర్భంలో సరిగ్గా ఎదగలేకపోతుంది కాబట్టి దీన్ని మనం ముందుగానే డెలివరీ చేసి దానికి బయట కేర్ అనేది ఇవ్వాలి. కంప్యూటర్ ఇచ్చే రిపోర్ట్లో 2 కిలోల బేబీని 32 వారాల కిందే తీసుకొని డెలివరీ డేట్ని తప్పుగా 2 నెలల తర్వాత ఇస్తుంది. కంప్యూటర్ ఇచ్చే డేట్కి మీ డెలివరీ డేట్కి ఎలాంటి సంబంధం ఉండదు. 4వది అమ్మకి సంబంధించిన కొన్ని కండిషన్స్ అంటే బీపీ, షుగర్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ముందు సిజేరియన్ అయిన వాళ్ళకి, మాయ కింద ఉన్న వాళ్ళకి, కవలలు ఉన్నప్పుడు కూడా అమ్మకి ముందుగానే డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కూడా మీ స్కాన్తో సంబంధం లేకుండానే మీ డెలివరీ అవుతుంది. చాలాసార్లు తల్లిదండ్రులకి ముందుగానే డెలివరీ అవుతుందేమో, అప్పుడు బేబీకి సరిగ్గా మెచ్యూరిటీ లెవెల్స్ రావేమో అని ఒక సందేహం ఉంటుంది. 37 వారాలు అంటే మీకు 9వ నెల వచ్చిన 10 రోజుల తర్వాత బేబీని టర్మ్ బేబీ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఇది మెచ్యూర్ బేబీ కిందే కన్సిడర్ చేస్తారు. 39 వారాల వరకు అమ్మకి కానీ బేబీకి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మనం ప్లాన్డ్గా చేయించుకునే సిజేరియన్ సెక్షన్ కానీ డెలివరీ ఇండక్షన్ కానీ చేయించుకోకపోవడమే మంచిది అని రీసెర్చ్ చెప్తుంది. ఈ వీడియో మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.